విటమిన్ డి కోసం పొద్దున్న సాయంత్రం ఎండలో ఉంటే చాలని చాలామంది అనుకుంటారు. బట్ ఆ టైమింగ్సే రాంగ్ అంట. చర్మంపై ఉండే పొర 7 హైడ్రో కొలెస్ట్రాల్ అనే అణువును ఉత్పత్తి చేస్తుంది. సూర్యకాంతి నుంచి వచ్చే యూవీ కాంతి సాయంతో ఇది విటమిన్ డి3ని తయారు చేస్తుంది. తర్వాత బాడీలో ఉన్న కాలేయం, మూత్రపిండాలు విటమిన్ డిగా మార్చి బాడీకి అందిస్తాయి అనమాట. కానీ చాలామంది జాబ్ స్టైల్ ఎలా ఉందంటే మార్నింగ్ 9 to 5 ఉంది కాబట్టి వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో తప్పక మార్నింగో ఈవినింగో వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఎండ పడుతుంది అనమాట. బట్ వాటి వలన విటమిన్ డి అనేది రాదు. ఎందుకంటే ఆ సమయంలో సూర్యుడు 45 degrees కోణంలో ఆకాశంలో ఉంటాడు. కాబట్టి భూ వాతావరణంలో యూవీబీ కిరణాలు అడ్డుకుంటాయి అన్నమాట. అదే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 మధ్యలో ఒక 15 minutes మనం ఉంటే ఆ ఎండ అనమాట విటమిన్ డికి ఉత్పత్తి చేసే విధంగా ఉంటుందన్నమాట. అలానే ఎక్కువసేపు ఉంటే ఆ ఎండ ఎక్కువ వలన స్కిన్ ర్యాషెస్ కూడా వస్తాయి. సో కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అలానే ఎవరైతే ఈ టైంలో ఎక్స్పోజ్ అవ్వలేము అనుకుంటారో వాళ్ళు ఫుడ్ ద్వారా లైక్ గుడ్లు, చేపలు, పాలు, మష్రూమ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల విటమిన్ డి అనేది బాడీకి చేరుతుంది. విటమిన్ డి లేకపోవడం వల్ల చాలా ఇష్యూస్ వస్తాయి. చాలా మందికి తెలియదు. మెయిన్గా ఏజ్ అయిన తర్వాత బోన్స్ ఇష్యూ, లేకపోతే కీళ్ళ నొప్పులు, చిన్న వయసులోనైతే మతిమరుపులు, అలసట, ఆందోళన ఇలాంటివి వస్తాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే విటమిన్ డి లోపం వల్ల జుట్టు కూడా ఊడిపోతుందంట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. ఇందులో మీరు ఏ ఫాలో అవుతున్నారో కూడా చెప్పండి. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.